నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇండస్ట్రీలో క్రమశిక్షణకి మారుపేరు ఎవరు అంటే మోహన్ బాబు గారి పేరే వినపడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మోహన్ బాబు గారి చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆ యూనివర్సిటీలో పిల్లల దగ్గర నుంచి ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది విద్యార్థి సంఘాలు కలెక్టరేట్కి ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని మోహన్ బాబు గారి బౌన్సర్లు కిడ్నాప్ చేసిన ఉదంతం ఇప్పుడు బయటపడింది. ఈ కిడ్నాపర్స్ దాదాపుగా 13 మంది ఉన్నారు. అందులో మోహన్ బాబు గారి పిఆర్ఓ సురేష్ గారు కూడా ఉన్నారు. పోలీసులు ఈ కేసులో A2గా మోహన్ బాబు గారిని, A3గా మంచు విష్ణు గారిని యాడ్ చేశారు. మరి దర్యాప్తు ఎలా జరుగుతుందో చూద్దాం. కాకపోతే ఇది వరకు కూడా ఆ యూనివర్సిటీలో పిల్లల దగ్గర నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తేలింది. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఆ ఉన్నత విద్యా మండలికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే నిజంగానే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారంట. దాదాపుగా 23 కోట్లకు పైగా ఫీజులు వసూలు చేశారంట స్టూడెంట్స్ దగ్గర నుంచి. అయితే ఉన్నత విద్యా మండలి కూడా ఆ ఫీజులన్నీ, ఆ డబ్బులన్నీ మళ్ళీ స్టూడెంట్స్కి పే చేయాలని, పైగా 15 లక్షల వరకు ఫైన్ విధించింది ఆ యూనివర్సిటీస్కి. అయినా కానీ యూనివర్సిటీలో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పుడు యూనివర్సిటీలో మేము ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నాం, దానికి అదనంగా 40,000 ఫీజు చెల్లించాలని స్టూడెంట్స్కి ఆర్డర్ జారీ చేశారు. నిజంగా ఇదే గనక నిజమైతే మాత్రం ప్రభుత్వం కూడా ఈ యూనివర్సిటీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి. ఎందుకంటే యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడే మేము ప్లేస్మెంట్స్ ఇస్తాము అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు అదనంగా ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏమంటారు?